అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలామంది ఎంతో కలవరం మధ్యన ఉన్నారు. అదేంటంటే, అన్న దేవుడు మాకు పలానా వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానం మా బ్రతుకులో నెరవేర్చబడుతుంది అంటారా? దేవుని వాక్యం ద్వారా ప్రభు మాతో ఇలా మాట్లాడారు, ఆ మాటలు మా జీవితాలు నెరవేర్చబడతాయి అంటే 100% చెప్తాను, ప్రభు మాట ఇస్తే అన్నటికీ మాట తప్పరు. బహుశా ఈరోజు మనకు ఎదురవుతున్న అపజయాల వల్ల, ఈరోజు మనకు ఎదురవుతున్న క్లిష్టమైన పరిస్థితుల వల్ల బహుశా ఆ మాట మన బ్రతుకులో నెరవేర్చబడదేమో అన్న అల్ప విశ్వాసం మనలో వస్తుందేమో. ఎన్నడూ మీరు అల్ప విశ్వాసాన్ని చూపించొద్దు. ప్రభు మాట తప్పని దేవుడైన, మనుషులైన మాట తప్పుతారేమో కానీ ఆ నజరేయుడైన యేసు ప్రభుల వారు ఎన్నటికీ మాట తప్పరు. నా అనుభవంతో ఆ మాటను మీతో పంచుకుంటున్నాను. దేవుని వాక్యంలో సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ మాట చదవగలిగితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఈ మాట మా హృదయాన్ని ఎంతగానో ధైర్యపరిచింది. ఎందుకంటే నేను పుట్టక ముందు మా తల్లిగారి దగ్గరకు ఒక సేవకురాలు వచ్చి, అమ్మ, దేవుడు మీకు ఒక అబ్బాయిని ఇవ్వబోతున్నారు, తనను దేశ విదేశాల్లో ప్రభు సువార్థికుడిగా వాడుకోబోతారని చెప్పగానే మా తల్లి ప్రార్థించడం ప్రారంభించింది. అప్పుడు మా పరిస్థితి ఏంటి తెలుసా? ఒక చిన్న మందిరం, 15-20 మంది సంఘ విశ్వాసులు ఉంటూ ఉండేవారు. మారుమూల ప్రాంతాల్లో మా మందిరం ఉంటూ ఉండేది. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మా తల్లి ప్రార్థించడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాలు నేను బాగున్నా, తర్వాత లోకపు అలవాట్ల వల్ల, లోకపు సహవాసం వల్ల నా హృదయం ఎలా మారిపోయిందంటే, యేసు దేవుడు కాదని ప్రకటించడం ప్రారంభించాను. మా తల్లిగారు ఏమో నేను సేవకుడు అవుతానని ఎదురు చూస్తుంది, కాకపోతే నేను క్రైస్తవ వ్యతిరేకులతో చేరి యేసయ్య దేవుడు కాదని అనేక మందికి ప్రకటించడం ప్రారంభించాను. కానీ దేవుడిచ్చిన వాగ్దానమేమో నేను సేవ చేస్తానని, కానీ సేవకు వ్యతిరేకంగా మార్చబడ్డాను. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? మా తల్లి ప్రార్థన ఆపలేదు. ప్రభా, నువ్వు మాటిచ్చావు, నువ్వు నమ్మదగిన దేవుడివి, ఎనాటికైనా నా కుమారుడి జీవితాన్ని మారుస్తావని నేను నమ్ముతున్నానని మా తల్లి ప్రార్థన చేసింది. ఆయన మాట తప్పలేదు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు నేను సేవకుడిగా మారి అనేక మందికి సువార్త ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. బహుశా ఈరోజు దేవుని వాగ్దానం మీరు పొందుకున్నారు, కానీ ఈరోజు మీ చుట్టూ ఉండే పరిస్థితులు అసలు బాగలేదు. దేవుడి వాగ్దానం నెరవేరుస్తాడా? అన్నీ మనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. దేవుడిచ్చిన మాట మన బ్రతుకులో నెరవేర్చబడుతుందని చాలా కలవరం చేత నింపబడ్డారు కదా. దేవుడు ఏ మాట అయితే మీకు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన శక్తిమంతుడైన. దిగులు చెందొద్దు, కంగారు పడద్దు. ఎర్ర సముద్రం ముందున్నా దాన్ని 2 పాయలు చేసి తన ప్రజలను నడిపించిన దేవుడు ఈరోజు ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నా వాటన్నిటి మధ్యని నడిపించి ఆయన మాట మీద నిలబడతారు. బహుశా ఉద్యోగం విషయంలో వాగ్దానం తీసుకున్నామేమో, బహుశా వ్యాపారం విషయంలో వాగ్దానం తీసుకున్నామేమో, బహుశా వివాహం విషయంలో వాగ్దానం తీసుకున్నామేమో. దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తారు. కంగారు పడద్దు. ఒక ద్వారం ముయ్యబడిందంటే దేవుడు ఖచ్చితంగా మరొక ద్వారాన్ని తెరిచారని దాని అర్థం. దిగులు చెందొద్దు, ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.